ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అనే పదం దాదాపుగా తెలియని వారు ఉండరు. కానీ ఒక్కసారి వాస్తవంగా అది ఏమిటి అని ఆలోచించండి. అయితే మహాభారతంలో శిశుపాలుడి సన్నివేశం తెలియని వారు ఉండరు. శిశుపాలుడు రాజసూయ యజ్ఞంలో ప్రథమ అర్ఘ్యం ఎవరికి ఇవ్వాలి అని కృష్ణుడు అని నిర్ణయించిన తర్వాత శిశుపాలుడు పెట్టరేగిపోతాడు. కృష్ణుణ్ణి, భీష్ముణ్ణి అందరినీ నిందిస్తూ ఉంటారు. కృష్ణుణ్ణి లెక్కలేనన్ని మాటలు అంటూ ఉంటారు. అక్కడ భీముడు, అర్జునుడు ఆశ్చర్యపోతూ ఉంటే భీష్ముడు ఒక మాట చెప్తాడు. భీమా, నువ్వు ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. శిశుపాలుడు అలా మాట్లాడుతున్నాడు అంటే కారణం దానికి వాసుదేవుడు, కృష్ణుడే. అతని యొక్క అంతిమ గడియలు దగ్గరికి వచ్చాయి. అతనిని ప్రేరేపిస్తున్నది కృష్ణుడే. ఈ రోజుతో తన జీవితం సుఖాంతమైపోతుంది. అంటే ఒకసారి దుర్మార్గపు చర్యలు అధికముగా జరుగుతున్నాయి అని అంటే వారి యొక్క చివరి కాలం అతి దగ్గరలో ఉన్నట్లు లెక్క. అడవిలో 2 ఎండు కర్రలు ఒకదానికి ఒకటి రాసుకొని నిప్పు రాల్చుకొని అడవి మొత్తాన్ని దగ్ధము చేసినట్లుగా ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. హరే కృష్ణ.